కాలసర్ప దోషం. ఎవరికైనా కాలసర్ప దోషం మీ జాతకంలో ఉంది అని చెప్తే దాని గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో లాంటిది అనమాట. సో కాలసర్ప దోషం మనం చాలా భయపడే ఒక వన్ ఆఫ్ ద భయంకరమైన దోషం కాలసర్ప దోషం. సో బేసికల్ కాలసర్ప దోషం ఎలా ఫామ్ అవుతుందంటే, ఎప్పుడైతే జాతకంలో ఈ మిగిలిన గ్రహాలు రాహు కేతు మధ్యలో బంధించబడి ఉంటాయో అప్పుడే కాలసర్ప దోషం ఒక జాతకుని చక్రంలో ఏర్పడుతుంది అనమాట. కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేరు అని మాత్రం అస్సలు అనుకోకండి. చాలామంది సెలబ్రిటీస్ కాలసర్ప దోషం ఉండే సక్సెస్ఫుల్ అయినారు. మనకి ఫేమస్ చెప్పుకోవాలంటే సచిన్ టెండూల్కర్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాలసర్ప దోషం వెరీ హై ఎనర్జెటిక్ దోషం అనమాట. అదొక రాజయోగం అని కూడా చెప్పొచ్చు. సింపుల్ థింగ్, కాలసర్ప దోషం ఉన్న ఏ ఒక్కరు లైఫ్లో క్యాజువల్గా పెళ్లి చేసుకొని జాబ్ చేసుకొని ఆ 9 to 6 ఉండిపోవాలి అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండదు. లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక అంబిషన్ చేయాలి, నేను వాళ్ళలాగా ఉండాలనుకుంటలేను, నేను ఏదో చూపించాలి అన్న తపన ఖచ్చితంగా వాళ్ళలో ఉండే తీరుతుంది. అదొక ఎనర్జీ అనమాట. దానికోసమనే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక స్టెప్ని ఎదగడం కోసం ఎన్నో ఒక సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. వాళ్ళంతటి వాళ్ళ సమస్యలను అటాక్ చేస్తుంటారు అనమాట. దానివల్ల ఫ్యామిలీ వాళ్ళకి తొందరపడిపోతుంది, వీడికి ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి. ఎస్, కాలసర్ప దోషంలో తెలియని ఒక చిన్న చిన్న దోషాలు ఉంటాయి. వాటిని మీరు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఆ దోషాల యొక్క రెమెడీస్ కూడా చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. చాలా ఉపాయానికి చాలా రెమెడీస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి కాలసర్ప దోషం ఉంది జాతకంలో అని చెప్పేసి కంగారు పడిపోయి మీరు పిల్లల్ని టెన్షన్ పెట్టకండి, మీరు కూడా భయపడిపోకండి. ఫుల్ వీడియోలో దీని గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, సరేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.